ప్రిన్సెస్ హేజ్. చాలా కాలం క్రితం పురాతన రాజధాని జపాన్లో యువరాజు టోయోనారి ఫూజివారా, అతని భార్య యువరాణి మారాసాకి మరియు వారి అందమైన కుమార్తె ప్రిన్సెస్ హేజ్ హిమ్ అనే గొప్ప రాజనీతిజ్ఞుడు ఉండేవారు. ఒకరోజు వరకు వారు నిజంగా సంతోషకరమైన కుటుంబం. యువరాణి మారాసాకి చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ఎక్కువ కాలం జీవించదని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె తన కుమార్తెను హేజ్ హిమ్ని పిలిచింది. అప్పటికి కేవలం 5 సంవత్సరాలు. ఏం జరిగిందో ఆమెను నిజంగా అర్థం కాలేదు. కానీ అప్పుడు కూడా ఆమె విధేయుడైన కుమార్తె మరియు దయగల ఆత్మ. హాయ్ అమ్మా. నా తల్లి, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కొత్త అందమైన ప్రపంచానికి బయలుదేరడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను పోయినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు. అలాగే ఎల్లప్పుడూ మీ తండ్రిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. తెలివైన వ్యక్తి ఎల్లప్పుడూ తనకంటే పెద్దవారందరినీ గౌరవిస్తాడు మరియు వారి జూనియర్ల పట్ల దయతో ఉంటాడు. ప్రతి ఒక్కరిని ప్రేమతో గౌరవంగా చూసుకుంటూ ఉండు. జీవితంలో జరిగిన మంచికి కృతజ్ఞతలు తెలపాలి. ఏదైనా తప్పు జరిగితే ఓపిక పట్టాలి. డార్లింగ్, నా బంగారు, ఈ సాధారణ విషయాలకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. జీవితంలో కష్టమైన సమయాన్ని దాటిస్తాయి. అలాగే అమ్మా. చివరి మాట నా బంగారు, నేను పోయిన తర్వాత మీ తండ్రి తిరిగి వివాహం చేసుకోవచ్చు. అతని భార్యను నీ నిజమైన తల్లిగా చూసుకో. నాకు ఇచ్చే ప్రేమను, గౌరవాన్ని ఆమెకు కూడా ఇవ్వాలి. నువ్వు చెప్పినట్టే ఉంటానమ్మా. ఇక దీనితో గొప్ప మూరసాకి ఆమె చివరి శ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రిన్స్ టోయోనారి ప్రిన్సెస్ టెర్యూట్ను వివాహం చేసుకున్నాడు. మురాకి యువరాణి వలె తెలివైన మరియు దయగల వ్యక్తికి ఎక్కడా దగ్గర లేదు. ధర్మం, అసూయ మరియు దుష్ట ఆమె హేజ్ హిమ్ను చూసినప్పుడల్లా ఆమె గుండె అసూయతో కూడిపోతుంది మరియు ఆమె తనను తాను గుర్తు చేసుకునేది. ఆమె నా కూతురు కాదు, నేను ఆమె ప్రేమించలేను. అమ్మా, మాస్టర్ నాతో ఏం చెప్పారో చూడండి. మహారాణి, ఆమె కోటు ఆడటంలో అనూహ్యమైన ప్రావీణ్యం కలిగి ఉంది. మీ కూతురు మిమ్మల్ని ఎంతో గర్వపడేలా చేస్తుంది. చూడు, ఆమె నా కూతురు కాదు. అమ్మా, నేను ఈ పద్యాన్ని రాశాను. నీకోసం నేను చదువుతాను. నన్ను ఇబ్బంది పెట్టకు హేజ్ హైమ్. నీ పిచ్చి పద్యాల కోసం నా దగ్గర సమయం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో. ప్రియమైన యువరాణి, మీకు బాధగా అనిపించడం లేదా ఆమె బాధిస్తుంటే? కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ నాకు బాధగా అనిపించినప్పుడు నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలని ఆలోచిస్తాను. నీకో విషయం తెలుసా? వెంటనే నాకు బాగా అనిపిస్తుంది. అమ్మ చెప్పింది నిజం. ప్రేమ, మర్యాద, కృతజ్ఞత, ఓర్పు, మనకి అవి ఎంతో శక్తిని ఇస్తాయి. హసెహీమే ఎప్పుడు టెర్యూటే పట్ల గౌరవం చూపించలేదు. ఈలోగా హసెహీమే నిజంగా తెలివైన యువతిగా ఎదిగారు. ఆమె తన చదువులో చాలా కష్టపడింది. ఇంకా ఆమె క్రీడలలో చాలా మంచిది మరియు కత్తిని పట్టుకుని యోధుడిలా బాణాలు వేయగలదు. కానీ ఆమెకు బాగా నచ్చిన 2 సబ్జెక్టులు సంగీతం మరియు కవిత్వం. మరియు ఆమె అనూహ్యంగా వాటిని చాలా బాగా చేస్తుంది. ఇది చాలా బాగుంది హసే. మహారాజా, ఇంత అద్భుతమైన సంగీతాన్ని మా జీవితంలో ఎప్పుడూ వినలేదు. యువరాణి హసెహెమే మొత్తం జపాన్లో తన కవిత్వంకి ఇంకా సంగీతానికి పేరు తెచ్చుకుంది. నిన్ను చూసి గర్వపడుతున్నాను ప్రియా. నువ్వు ఫుజివారా వంశానికే అసలైన వారసురాలివని అంటున్నాను. మహారాజా, మన గ్రేట్ ఎంపరర్ కోర్ట్ నుండి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చాడు. దయచేసి అతని లోపలికి తీసుకుని రండి. వందనాలు యువరాజ టోయోనారి. మా గొప్ప సామ్రాజ్యం నుండి మీ కొరకు ఒక విన్నపాన్ని తెచ్చాను. ఆయన ఆజ్ఞ నాకు శిరోధార్యం. చెప్పండి, నేనేం చేయగలను అతని కోసం? గ్రాండ్ స్ప్రింగ్ అండ్ సన్ ఫెస్టివల్ కోసం రాయల్ ప్యాలెస్ లోని గొప్ప కచేరీలో యువరాణి హెమ్సిమ్ కోటను వాయించాలని మరియు ప్రిన్సెస్ టొరుటే ఆమెతో పాటు వేణు వాయించాలని మా మహారాజు గారు అభ్యర్థిస్తూ ఉన్నారు అని మీకు చెప్పమన్నారు. దయచేసి మన మహారాజు గారికి ఇది చెప్పండి. ఇది తప్పకుండా మాకు ఎంతో గర్వకారణం, అదే గ్రాండ్ కచేరీలో పాడటానికి. కాబట్టి ప్రిన్సెస్ హసెహీమే మరియు టొరుటే గ్రేట్ కచేరీకి వెళ్లారు.
హసహిమే చాలా దయ మరియు అందంతో ఆడింది. ఆమె సంగీతం మొత్తం రాజ్యాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. టొరుటే సోమరితనం మరియు సరిగా ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేకపోవడంతో ఆమె ఆడిన నైపుణ్యం టొరుటేకు చాలా ఎక్కువ. త్వరలో టొరుటే హసహిమే సంగీతాన్ని కొనసాగించలేకపోయాడు మరియు పూర్తిగా ఆడటం మానేశాడు. హసహిమే యొక్క మనోహరమైన శ్రావ్యమైన వారి పూర్తి దృష్టిని వారు కలిగి ఉన్నందున ఎవరూ గమనించలేదు. కచేరీ ముగింపులో చక్రవర్తి తన దూతను హసహిమే ఇలా చెప్పి పంపించాడు. ప్రిన్సెస్ హసహిమే, జపాన్ మీ ప్రతిభకు ఒక వ్యక్తిని తన గడ్డపై కలిగి ఉండటానికి నిజంగా ఆశీర్వదించమని చక్రవర్తి మీకు చెప్పాలన్నాడు. అతను ఇక్కడికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ మరియు అతని ప్రశంసల చిహ్నంగా రాయల్ ట్రెజరీ నుండి 10,000 విలువైన అమూల్యమైన ఆభరణాలను మీకు అందించాలని మాకు చెప్పి పంపించారు అని మీకు చెప్తున్నాను. ఇది మీకు ఒక బహుమతిగా ఇచ్చారు వారు. ఆ గొప్ప చక్రవర్తి యొక్క ప్రశంస నాకు తగినంత గొప్ప నిధి అన్నమాట. గ్రేట్ చక్రవర్తి హసహిమేను ప్రశంసించడం కూడా వినడానికి మరియు టొరుటే గతంలో కంటే అసూయతో నిండిపోయి ఉంది. హసహిమే ఇప్పుడు సామ్రాజ్యంలో గొప్ప రాజకుమారులు కూడా కలిగి లేరు. టొరుటే దీనిని భరించలేకపోయింది. దయగల యువరానికి రాజ్యంలో ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉన్నందున ఆమె ఏమీ చేయలేకపోయిందనిపిస్తూ ఉంటుంది. ప్రిన్స్ టయోనారాకి అబద్ధం చెప్పడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేసింది. రాజుకు చెప్పండి, నేను చెప్పమని అడిగింది. ఈరోజు నా కుమార్తె ఏం చేసిందో చూడు. ఆమె స్నానం చేస్తూ నీరు వెచ్చగా లేనందున నాపై కొప్పడింది. కాబట్టి ఆమె నా ముఖానిపై నీటిని పోసింది. అబద్ధాలు ఆడుకుంటారుటే నాకు చాలా నచ్చుతుంది. నువ్వు ఎప్పుడైతే నన్ను ఆట పట్టించాలని చూస్తావో. కానీ నాకు హసహిమే గురించి బాగా తెలుసు, తను ఎప్పుడు అలాంటి చెయ్యదు అని. ఈరోజు హసహిమే నేను వేణు సాధన చేస్తున్నప్పుడు బాధ పెట్టింది. నిన్ను అసలు డిస్టర్బ్ చేయలేదు ప్రియతమా. నాకు నమ్మకంగా ఉంది నువ్వేదైనా తప్పుగా వాయిస్తున్నప్పుడు తను నిన్ను సరిచేసి ఉంటుంది అని. టొరుటే ఇప్పటి వరకు చెప్పిన ఏది ప్రిన్సెస్ ని సందేహించలేదు లేదా హసహిమే మీద ఒక్క క్షణం కూడా కోపం తప్పించలేదు. ఒకరోజు ఆమె ఇకపై తీసుకోలేనని నిర్ణయించుకునే వరకు టొరుటే యొక్క నిరాశ ప్రతిరోజు పెరుగుతున్నట్లు అనిపించింది. చక్రవర్తి దూత అక్కడికి వచ్చినప్పుడు వారు ప్రిన్స్ కోర్టులో ఉన్నారు. ఓ గుడ్ ప్రిన్స్ టయోనారి, నేను చక్రవర్తి నుండి కూడా కాకుండా జపాన్ మొత్తం రాజ్యం నుండి హృదయపూర్వక అభ్యర్థనను తీసుకుని వచ్చాను. నేను మీకు ఏం చేయగలను మీ అందరి కోసం? మా చక్రవర్తి అనారోగ్యంతో ఉన్నారు. రాజ్యమంతటా అన్ని పంటల వద్ద తినే వరదల గురించి అతను చింతిస్తూ ఉన్నారు అని. థండర్ మరియు వర్షం మరియు నదుల ఆత్మలను మనం మెప్పించాల్సిన అవసరం ఉంది. తద్వారా భూములను సులభతరం చేస్తాయి. ఈ సందేశాన్ని మీకు పంపించారు మా యొక్క రాజుగారు. నాకు అర్థమైంది పరిస్థితి చాలా గంభీరంగా ఉంది అని. కానీ మీరే చెప్పండి, నేను ఏం సాయం చేయగలను? ప్రిన్సెస్ హసహిమే ఒక విజ్ఞాత కవి. ఆమె థండర్, మెరుపు, నదులు మరియు వర్షం యొక్క ఆత్మలకు ప్రార్థన రాయగలిగితే గనక వారు సంతోషించి మన భూములను విడిచిపెట్టి మన చక్రవర్తి తిరిగి ఆరోగ్యానికి తిరిగి రావడానికి కారణం కూడా కావచ్చు. హసహిమే నానా, ఇది చాలా పెద్ద బాధ్యత. సామ్రాజ్యం, చక్రవర్తి మరియు ఆత్మలకు సేవ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను. నాకు కొంత సమయం ఇవ్వండి. మీకు కావలసినంత సమయం తీసుకోండి మరియు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాకు తెలియచేయండి. కోపంతో ఉన్న ఆత్మలను ఆమె ఎలా మెప్పించగలదని హసహిమే ఆశ్చర్యపోయింది. చనిపోతున్న తన తల్లి ఇచ్చిన సలహా గురించి ఆమె పదే పదే ఆలోచించి హసహిమే తెలివైన వ్యక్తి, వారి సీనియర్లను ఎప్పుడూ గౌరవిస్తాడు మరియు వారి జూనియర్ల పట్ల కనికరం చూపిస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రేమతో గౌరవంగా చూసుకుంటుంది. మంచి జీవితం మీకు నచ్చినందుకు కృతజ్ఞతతో ఉండండి మరియు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఓపిక పట్టండి. డార్లింగ్, మీకు సాధారణ విషయాలు ఎంత శక్తిని కలిగి ఉన్నాయో తెలియదు. మిమ్మల్ని జీవితంలో కష్టతరమైన సమయాల్లో తీసుకువెళ్తారు. హసహిమే ప్రేమ, గౌరవం,
కృతజ్ఞత, సహనాన్ని ఆమె పద్యం యొక్క ఇతివృత్తంగా మార్చాలని నిర్ణయించుకుంది. ఆమె సంగీతాన్ని ఆడిన పదాలను ప్రేరేపించడానికి, ఆమె స్పిరిట్స్ ఫర్ నేచర్తో కనెక్ట్ అవ్వడానికి అడవుల్లోకి వెళ్ళి ఆపై ఆమె హృదయంలోని మాటలను తన మనసులోకి గుసగుసలాడుకుంది. చాలా కాలం ముందు ఆమె స్పిరిట్స్ ఆఫ్ థండర్, మెరుపు, వర్షం మరియు నదుల కోసం సుదీర్ఘ అందమైన పద్యం రాసింది. ఆమె తుత్సుబా ఒడ్డున నిలబడి తన కవితను ఆకాశానికి ఎత్తి హృదయపూర్వకంగా జపిస్తూ అందం, ప్రేమ, గౌరవం, కృతజ్ఞత మరియు మాటల్లో మోగిన సమయంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ప్రార్థన పనిచేసిందని చెప్పవచ్చు. వర్షం ఆగిపోయింది, నదులు తగ్గాయి మరియు వరదలు ఆగిపోయాయి. చక్రవర్తిని తిరిగి ఆరోగ్యానికి తీసుకువచ్చాయి. హసహీమేను చక్రవర్తి స్వయంగా సత్కరించారు కూడాను. నేనీరోజు ప్రిన్సెస్ హసెహిమేకి చింజో అనే టైటిల్ ఇస్తున్నాను. లెఫ్టినెంట్ జనరల్. మన సామ్రాజ్యంలోనే పేరు పొందిన పదవి అది. ఇది నిజంగా ప్రిన్సెస్ హసహీమే అరుదైన మరియు భారీ గౌరవం అని చెప్పాలి. యువరాణి టెరుటే ఈ విషయం విన్నప్పుడు ఆమె అసూయ కారణం లేదా కరుణ యొక్క అన్ని షరతులను దాటింది. ఒకరోజు ఏం జరిగింది అంటే, గుడ్ బై డార్లింగ్. నేను తిరిగి రావడానికి కొన్ని వారాలు పట్టొచ్చు. మహారాజు గారు నన్ను తప్ప మరెవరిని నమ్మటం లేదు. మీ ఇద్దరు నేను లేని సమయంలో నా సామ్రాజ్యాన్ని బాగా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను. సెలవు నాన్న, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సెలవు తల్లి. ప్రిన్స్ డోయనారి దూరంగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ టొరుటే ఆమెను అవకాశాన్ని చూసి ఆమె ఒక సైనికుణ్ణి కటోడాని పిలిచింది. కటోడా, హేసహేమేని హిబారీ పర్వతాల వద్దకు తీసుకెళ్ళండి. మహారాణి, హిబ్బారీ పర్వతాలు మన దేశంలో ప్రాణాంతకమైన ప్రదేశం. ఒకరోజు కన్నా ఎక్కువ కాలం అక్కడ ఎవరు జీవించలేరు. అందుకే మీరు హేసహేమేను అక్కడికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. మీతో పాటు రావాలని నేను ఆమెను కోరితే అవివేకి ఆపై ఎప్పటికీ రాదు. ఆమెను అక్కడే వదిలివేసిరండి. ప్యాలెస్ ముఖాన్ని మరలా చూపించవద్దు ఎప్పటికీ. మహారాణి, మీరు నా ఆజ్ఞను పాటించకపోతే నేను చాలా కఠినంగా శిక్షిస్తాను. నేను మీ యువరాణిని అధికారంలో ఉన్నానని మీకు తెలుసు కదా. మిమ్మల్ని కఠినంగా శిక్షించే అధికారం నాకుంది. సరే మహారాణి. కాబట్టి మరుసటి రోజు కటోడా ప్రిన్సెస్ హసహీమేను హిబారీ పర్వతానికి తీసుకువెళ్లారు. కటోడా, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? చింజో హసెహిమే, ఇది మహారాణి టిరోటేనే మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేయమని నాకు ఆజ్ఞనిచ్చారు. కానీ నేను అలా చెయ్యలేను. కటోడా, మీరు నాతో చనిపోవాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళ్ళు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని మీకు తెలుసు. ప్రేమ, గౌరవం, కృతజ్ఞత మరియు సహనం నా జీవితంలో ఎప్పుడూ అద్భుతాలు చేశాయి. వారు నన్ను ఇక్కడ కూడా రక్షిస్తారు. నాకు ఆ విషయం తెలుసు యువరాణి. మీరు మీ అద్భుతమైన లక్షణాలతో ఉరుము, మెరుపు, నదులు ఇంకా వర్షం యొక్క మనసుల్ని గెలుచుకున్నారు. మీరు ఈ అడవిలో ఉన్న ఆత్మల మనసుల్ని కూడా గెలుచుకుంటారని నాకు తెలుసు. కానీ మీపై నాకు బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ఇక్కడికి తేవాలన్న మీ సవత్తలి మాటల్ని నేను కాదనలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను కాదు అని ఉంటే ఆవిడ మిమ్మల్ని హతమార్చడానికి మరేదైనా పన్నాగం పన్ని ఉండేవారు. ఈ విధంగా మనం ఇక్కడే ఉండి రాణిపై దాడి చేయడానికి మనం ఒక వ్యూహరచన చేయవచ్చు. లేదు, ఆమె నాపై అసూయపడి ఉండవచ్చు, కానీ ఆమె మంచి రాణి. నేను ఆమెను బాధించను, మరియు నేను తిరిగి వెళితే ఆమె నన్ను బాధించే ప్రయత్నంలో ఇతరులను బాధపడుతుంది. కటోడా అనే జీవిత జ్ఞానానికి కొన్ని విషయాలు ఉత్తమంగా మిగిలిన్నాయి. నేను తిరిగి వెళ్లి పాలించాలని ఆత్మలు కోరుకుంటే నా తండ్రి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. అప్పటి వరకు నేను సంతోషంగా ఇక్కడ ప్రకృతి వడిలోనే ఉంటాను. కటోడా హిబారీ పర్వతం అడవిలో ఒక చిన్న గుడిసెను నిర్మించారు మరియు అతని భార్య ప్రిన్సెస్ హసహీమేతో కలిసి ఉండడం ప్రారంభించారు. ఇంతలో ప్రిన్స్ టయోనారి తిరిగి వచ్చారు మరియు హసహీమే అదృశ్యమయ్యాడని తెలిసి షాక్ అయ్యాడు. అతను దేశమంతటా చూశాడు, కానీ ఆమె జాడ కనిపించలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఆ తర్వాత ఒక రోజు, మమ్మల్ని క్షమించండి మహారాజా, ఎందుకంటే మేము ఈ రాజ్యం మొత్తం వెతికాము. ఇంకా మహారాజే స్వయంగా ఎంతో సర్చ్ టీముల్ని కూడా పంపించారు, మొత్తం 8 దిక్కుల. కానీ మేము చింజో హసెహిమే గురించి ఏమీ కనుగోలేకపోయాం. నా ప్రయత్నాన్ని నేను విరమించుకోను.
నా కుమార్తెకు అడవంటే చాలా ఇష్టం. గుర్తుందా మీకు తను అడవులకి ఎందుకు వెళ్ళిందో? తన కవిత ప్రేరణ కోసమని. ఉరుము, మెరుపు, వర్షం మరియు నదుల యొక్క ఆత్మల్ని సంతోషపరచడానికి. నేను మా భూములు లోతైన అడవులకి నేను వెళ్తాను. కానీ మహారాజా, యువరాణి ఇన్ని నెలలు అడవుల్లో ఒంటరిగా నివసించడం చాలా అసాధ్యమైన పని. నా కుమార్తె ఉరుము, మెరుపు, వర్షం మరియు నదుల ఆత్మలను సంతోషపెట్టగలిగినప్పుడు ఆమె అడవుల ఆత్మలను సంతోషపెట్టలేదని మీరు అనుకుంటున్నారా? కానీ మహారాజా, యువరాణి ఎందుకని స్వయంగా తిరిగి రాలేదు? మరి తిరిగి రాకపోవడానికి ఆమె వద్ద ఏదో కారణం ఉండాలి. నేను ఆమెను కనుగొన్నప్పుడు ఆమెని అడుగుతాను. నేను రేపు తెల్లవారుజామున మొదటి విరామంలో ప్రారంభిస్తున్నాను మరియు నా ప్రణాళికను ఎవరూ తెలుసుకోలేరు. అలాగే మహారాజా. కాబట్టి మరుసటి రోజు ఉదయం ప్రిన్స్ టయోనారి బయలుదేరాడు. భూమి యొక్క అడవులను శోధించాలనే తన ప్రణాళిక గురించి ప్రిన్సెస్ టోర్కుకి చెప్పారు. ప్రిన్స్ వారాల పాటు శోధించారు. హసహిమే సజీవంగా ఉంది అని అతనికి నమ్మకం ఉంది మరియు అతను ఆమెను కనుగొనాలని నిశ్చయించుకున్నారు. 4 వారాల శోధన తర్వాత ఒకరోజు అతను హిబారి పర్వతానికి చేరుకున్నాడు. అతను నీరు తాగడానికి ఒక ప్రవాహం వద్ద ఆగాడు. ఈ శబ్దం ఏమిటి? మరి ఇది నిజంగా అదేనా? హసహిమే, హసహిమే! నాన్నా, నాన్నా! నా బంగారు తల్లి, నీకోసం నేను ఎక్కడెక్కడ గాలించలేదు. నిన్ను చూసి సంతోషంగా ఉంది. నువ్వు బానే ఉన్నావు కదా చిట్టి తల్లి? నేను బానే ఉన్నాను నాన్నా. ప్రిన్సెస్ హసహిమే మరియు కటోడా ప్రిన్స్ టయోనారికి ప్రిన్స్ టరుటే హసహిమే హాని కలిగించడానికి ఎలా కుట్ర పన్నారో ప్రతిదీ గురించి చెప్పింది. ప్రిన్స్ టయోనారి కోపంగా ఉన్నాడు. ఆ స్త్రీని శిక్షించి తీరాలి. హృదయం అసూర్యతో నిండిన స్త్రీ తన రాజ్యానికి మరియు ఆమె ప్రజలకు సేవ చేయడానికి ప్రేమ, గౌరవం, కృతజ్ఞత మరియు సహనం కోసం తన హృదయంలో ఎలా చోటు ఉంటుంది? ప్రిన్స్ టయోనారి టోరుటోని జపాన్ నుండి ఎప్పటికీ బహిష్కరించాలని ఆదేశించాడు. హసహిమే ప్రేమ, గౌరవం, కృతజ్ఞత మరియు సహనం సూత్రాలతో తన ప్రజలను పరిపాలించిన జపాన్ యొక్క గొప్ప పాలకులలో ఒకరిగా ఎదిగింది.